ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్. అందరు సినిమా చూసే వచ్చారా? అంటే మార్నింగ్ యూఎస్ రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూసారా, మామూలుగానే చూసారా? ఎలా ఉంది మరి? ఫోన్ చూసుకుని మాట్లాడుతుంది మామూలు స్టేటస్. ఓ కరెక్ట్, మర్చిపోయా. నేను దిల్రాజు గారు ఉన్నాం కదా. ఎలా ఉన్నాయి క్యామియోలు? అదే అదే హరిశంకర్ గారు అండి. ఓకే లాలా ఎంజాయ్ చేశారా? నేను చెప్పాను కదా, నేను ప్రెస్ ముందు, ఈ సినిమాకి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడల్లా అదే చెప్తూ వచ్చా. ఇవాళ చాలామంది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూఎస్లో షో అయినప్పుడు ఫ్లో లేదు, కొంచెం అతుకులుగా ఉంది, సీన్ల కోసం ఆమె కథ రాసినట్టుంది, ఇది అది నేనే చెప్పాను కదా. అదేదో పెద్ద సైంటిస్టులా మీరు కనుక్కున్నట్టు చెప్తారండి మళ్ళీ ట్విట్టర్లో. మీడియా కాదు ట్విట్టర్లో అదేదో మళ్ళీ ఎందుకు, నేనే కదా అందరికి చెప్తూనే వచ్చాను కదా. నేనేదో అద్భుతంగా సాగర సంగమం తీసానని నేను చెప్పలేదు కదా. ఒక కామెడీ ఫిల్మ్, సిల్లీ ఫిల్మే తీసాము. వన్ లైన్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్తోనే చెప్పాము మేము కూడా. ధైర్యం ఏంటంటే, ఇప్పుడు అనుదీప్ లాంటి వాడితో సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. ఆమె కుదిరిన రోజు ఎంత పెద్దగా కుదిరితే అంత పెద్దగా కుదురుతుంది. అప్పుడప్పుడు మిక్స్డ్ వస్తుంది. దానికి ఏం చేస్తామో, ఏదైనా రిసీవ్ చేసుకుంటామే కదా మనం. ఇలానే అలా అని ప్రతిదీ కరెక్ట్గా మనం అనుకున్నట్టు జరుగుతుందని కాదు కదా. అంతే. నేను కొంచెం డివైడ్ ఉంటుంది, ఎందుకంటే రివ్యూవర్స్కి ఇలా నచ్చే సినిమా తీస్తున్నానని నేను డెఫినెట్గా అనుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా కావాల్సిన గ్రామర్ అయితే లేదు, అది లేదని తెలిసే తీసాము. అదైతే లేదు. సో రివ్యూస్కి ఇలా నచ్చుతుందని అయితే అనుకోలేదు ఎప్పుడు. కానీ ఆమె రెగ్యులర్ పబ్లిక్ కూడా ఇటు కూడా ఎడిట్ ఇలా ప్యాచీగా ఉంది, ఇది అది అంటున్నారు. అసలు ఆ ఎడిట్ ప్యాచీగా ఉండడానికి తీసుకుందే అలా బ్లాకులు కాదు. ఒక కథని ఫ్లోగా తీయలేదు సినిమాని అసలు. సో అది మరీ అంత డీప్గా టెక్నికల్గా చూశారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా మీ అందరికి, వచ్చి నవ్వుకుంటే వెళ్ళండి ఖచ్చితంగా. మ్యాక్సిమం నవ్విస్తానికి ట్రై చేసి నవ్విస్తాడు, అది దీపనే చెప్పాను నేను. దానికి ఎంతవరకు ఆమెను సాటిస్ఫై చేయగలిగాం లేదో చూసుకోవాలి అంతే. ఇంకా ఈ సినిమాల వరకు కొన్ని సినిమాలు అంతే కదా. అది నిన్న కూడా చెప్పాం కదా. అంటే జనరల్గా అంటే కొంచెం అలా డివైడ్కి సినిమా మీద సినిమా ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో. సినిమా మీద సినిమా తీస్తే ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో. కానీ నేను మళ్ళీ